నమస్తే, వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన క్లాస్లో రీసెంట్గా జరిగినటువంటి కరెంట్ అఫైర్స్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ నేర్చుకుందామండి. మీకు కనుక మా ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ అండ్ ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వెల్కమ్ టు కరెంట్ అఫైర్స్ లైట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మన కాన్సెప్ట్ వచ్చేసి ఎక్సైజ్ తరంగ శక్తి అనమాట. రీసెంట్గా ఎక్సైజ్ తరంగ శక్తి ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి phase 2 అనేది కండక్ట్ చేయడం జరిగింది. ఇది ఎయిర్ ఫోర్స్ స్టేషన్లో జరిగిందనమాట. ఎక్కడంటే జోధ్పూర్. సో జోధ్పూర్ వచ్చేసి రాజస్థాన్ అనమాట. రాజస్థాన్లో ఉన్నటువంటి బేస్ స్టేషన్ ఏదైతే ఉందో అక్కడ ఎక్సైజ్ తరంగ శక్తికి సంబంధించినటువంటి రెండవ phase 2 అనేది జరిగింది. సో ఈ తరంగ శక్తి ఎవరెవరి మధ్య జరుగుతుంది, ఏ దేశాల మధ్య జరుగుతుంది అండ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తెలుసుకుందాం. సో ఆస్ట్రేలియాకి చెందినటువంటి విభాగం అండ్ మన దేశానికి చెందినటువంటి ఎయిర్ క్రాఫ్ట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇందులో పాల్గొంటాయి అన్నమాట. సో ఆస్ట్రేలియా నుంచి అయితే EA-18G గ్రోలర్ ఎయిర్ క్రాఫ్ట్లు అనమాట. ఇది ఎయిర్ క్రాఫ్ట్ పేరు. మనం పోసిడాన్ 8 ఇట్లా మనం ఏవైతే చెప్పుకుంటూ ఉన్నామో ఎయిర్ క్రాఫ్ట్లు, అలాగే ఆస్ట్రేలియాకి చెందినటువంటిది EA-18G గ్రోలర్ అనమాట. ఇవి ఎయిర్ క్రాఫ్ట్లు అండ్ దాంతోపాటు 120 మంది సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ఎక్సైజ్ తరంగ శక్తిలో పాల్గొనడం జరిగింది. ఇది ఎయిర్ ఫోర్స్కి చెందినటువంటి ఒక విన్యాసాలు అనమాట. అది మన దేశానికి ఆస్ట్రేలియాకి మధ్య జరుగుతుంది అండ్ ఇంకా చాలా దేశాలు కూడా ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అంటే ఇదేమి ద్వైపాక్షికమైనది కాదు, మల్టీలేటరల్ ఎక్సైజ్ అనమాట. చాలా దేశాలు ఇందులో పాల్గొనడం జరుగుతుంది. అండ్ ఇది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరిగిందంటే ఆగస్టు 30వ తారీఖు నుంచి సెప్టెంబర్ 13 వరకు కూడా ఈ విన్యాసాలు అనేవి నిర్వహించడం జరిగింది. ఇందులో ఏ దేశాలు ఇంకా అబ్జర్వర్ కంట్రీస్ కావచ్చు, పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు, చాలా దేశాలు ఇందులో పాల్గొన్నాయి అనమాట. గ్రీస్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్, సింగపూర్, US ఇవన్నీ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. వీటన్నిటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రీజనల్ సెక్యూరిటీ కోఆపరేషన్ అనేది ముఖ్యంగా ఇందులో ఉండడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం. అంటే ఈ అన్ని దేశాలు కలిసి ఉన్నాయి, ఈ అన్ని దేశాల మధ్య సరైనటువంటి స్నేహబంధం ఉందని ప్రపంచానికి తెలియడమే ఇటువంటి ఎక్సైజ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో ఎక్సైజ్ తరంగ శక్తి అనేది ఎయిర్ డిఫెన్స్కి సంబంధించింది. అంటే ఎయిర్ ఫోర్స్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ ఎక్కడ జరిగిందంటే జోధ్పూర్ అనమాట, రాజస్థాన్లో జరిగింది. క్యాబినెట్ నుంచి ఒక అప్రూవల్ అనమాట, ఒక 7 స్కీమ్స్, అది కూడా ఎస్పెషల్లీ రైతులకి అండ్ దాంతోపాటు ఇంకా కొన్ని రకాలైనటువంటి ప్రాజెక్టులు అనమాట. ఇవన్నీ కూడా రైతులకి వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ని మార్చడం కోసం, అంటే రైతుల యొక్క ఉపాధి అనేది బెటర్గా మారడం కోసం ఇలా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. అండ్ ఇందులో ముఖ్యంగా దేనికోసం ఎంత కేటాయించారు అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఫస్ట్ వన్ డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ కోసం ఫస్ట్ చూస్తున్న డిజిటల్ అగ్రికల్చర్ మిషన్ ఏదైతే ఉందో దానికోసం 2,817 కోట్ల రూపాయలు అనమాట. ఇది మొత్తం ఏంటంటే ఫార్మర్స్కి సంబంధించినటువంటి డేటా ఏదైతే ఉందో దాన్ని డిజిటలైజేషన్ చేయడము ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. సో డిజిటలైజ్ చేస్తే అందరికీ డేటా అనేది అందుబాటులోకి వస్తుంది. దాంతోపాటు క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. సో కొత్త వంగడాలు తీసుకొచ్చినా సరే పాతవి మిస్ అవ్వకూడదు అండ్ కొత్తగా వచ్చిన వాటి వల్ల పోషకాల్లో విలువలో ఎటువంటి మార్పు ఉండకూడదు అనమాట. మనకు ఆ విధంగా ఉండే విధంగా పరిశోధనలు చేయడం, పరిశోధనతో పాటు ఫుడ్ని ఎక్కువగా ఉత్పత్తి అనేది పెంచడం. దీనికోసం ఎంత కేటాయించారంటే 3,979 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారు. క్రాప్ సైన్స్ ఫర్ ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ సెక్యూరిటీ. అండ్ థర్డ్ వన్ వచ్చేసి స్ట్రెంథనింగ్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. సో అగ్రికల్చర్ పరంగా ఎడ్యుకేషన్ రీసెర్చ్ కోసం ఎంత కేటాయించారంటే 2,291 కోట్ల రూపాయలు అనేవి కేటాయించారు. సో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కోసమే ఇవన్నీ కూడా కేటాయిస్తున్నారు అనమాట, ఇంత అమౌంట్ అనేది. దాంతోపాటు సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్. సో లైవ్ స్టాక్ హెల్త్ అన్నప్పుడు ఇది కోళ్ళు, ఆవులు ఇవే కాదు, ఆక్వా రంగానికి చెందినటువంటి వాటి కోసం లైవ్ స్టాక్ కోసం కూడా ఈ అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. అంటే ఆ రంగాలకు సంబంధించినటువంటి ఏవైతే ఫ్యాక్టరీస్ కావచ్చు, రైతులు కానీ వాళ్ళందరూ ఉంటారో వాళ్ళకి ఈ యొక్క అమౌంట్ అనేది కేటాయించి వాళ్ళని అభివృద్ధి చేయడానికి వాడతారనమాట. సస్టైనబుల్ లైవ్ స్టాక్ హెల్త్ అండ్ ప్రొడక్షన్. అండ్ దీనికోసం ఎంత అంటే 1,702 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్. ఇందులో ఏంటంటే హార్టికల్చర్కి సంబంధించినటువంటి అమౌంట్ అనేది కేటాయించడం జరుగుతుంది. 1,129.30 కోట్ల రూపాయలు. అండ్ కృషి విజ్ఞాన కేంద్రాలు.
సో కృషి విజ్ఞాన కేంద్రాలు వచ్చేసి రైతులకి అవగాహన ప్రోగ్రామ్స్ అండ్ వాళ్ళకి కావాల్సినటువంటి పనిముట్లని అద్దెకి ఇవ్వడం ఇటువంటివి కూడా కృషి విజ్ఞాన కేంద్రాల్లో భాగంగా ఉంటుంది. అండ్ కృషి విజ్ఞాన కేంద్రాలు ఏంటంటే ముఖ్యంగా రైతులకి సాయిల్ కార్డ్స్ ఇవ్వడం, ఎక్కువగా ఏ పంటల ద్వారా ఎక్కువ అమౌంట్ అంటే ఎక్కువ ఉత్పత్తి పెరుగుతుంది, పంట ఉత్పత్తి ఎక్కువగా ఏది వస్తుంది, ఇలా డేటా కేటాయించడం, కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు చేయడం, ప్రతి రాష్ట్రంలో కృషి విజ్ఞాన కేంద్రాల ఏర్పాటు అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్, సో న్యాచురల్ రిసోర్స్ మేనేజ్మెంట్ కోసం 1115 కోట్ల రూపాయలు అనేవి కేటాయించడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ఎన్ని ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫార్మర్స్కి రిలేటెడ్ కాబట్టి ఫార్మర్స్ కోసం ఇంత కేటాయింపులు అనేవి బడ్జెట్ నుంచి వాళ్ళు ఇవ్వడం జరిగింది. సో కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం 7 ప్రాజెక్టులు ఇచ్చింది. 7 ప్రాజెక్టుల్లో అమౌంట్ డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ ఫార్మర్స్ని బెటర్గా మార్చడం కోసం, అంటే రైతుల కోసమే ఇంత అమౌంట్ అనేది కేటాయించడం జరిగింది. వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్ నుంచి మధ్య కాలంలో చాలా న్యూస్ హైలైట్ అయ్యి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా అక్కడ ఒక బిల్ అనేది తీసుకొని వచ్చారు. సో దాని పేరు వచ్చేసి అపరాజిత యాంటీ రేప్ బిల్. సో ఎవరైతే శిక్ష పడాల్సినటువంటి వాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ శిక్ష అర్హులుగా నిర్ణయించడం అనమాట. సో ఎవరైతే ఆడపిల్లల్ని ఇబ్బంది పెడతారో వాళ్ళందరికీ శిక్షించడమే ఈ యొక్క స్కీమ్ అనమాట. అంటే ఈ బిల్ ఏదైతే ఉందో దానికి ముఖ్య ఉద్దేశం. అండ్ ఇక్కడ వెస్ట్ బెంగాల్ అసెంబ్లీలో అయితే ఈ బిల్ అనేది పాస్ చేయడం జరిగింది, అపరాజిత బిల్ అనమాట. ఇది ఎందుకోసం అంటే ఎవరైతే ఆడవాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళు చనిపోవడానికి లేదా వాళ్ళు జీవోత్సవంలా మిగిలే విధంగా, అంటే వెజిటేటివ్ స్టేట్లో అయినా లేదా వాళ్ళు చనిపోయేటువంటి పరిస్థితుల్లోకైనా నెట్టబడతారో, రేప్ ద్వారా కావచ్చు, వాళ్ళని అబ్యూజింగ్ గురి చేయడం కావచ్చు, వాళ్ళని ఇబ్బంది పెట్టడం, ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళకి ఏదైనా జరిగితే దానికి కారణమైనటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని శిక్షించడానికి అనమాట. అండ్ ఇంప్రిజన్మెంట్ అయితే దీనికి బెయిల్ అనేది రాకుండా ఎవరైతే చేశారని నిరూపితం అవుతుందో, రేప్ చేశారు, ఇబ్బంది పెట్టారు అక్కడ పరిస్థితుల్లో అని వాళ్ళని ఖచ్చితంగా శిక్షించేటువంటి అవకాశం అనేది ఈ అపరాజిత బిల్లు ద్వారా జరుగుతుంది అనమాట. సో మన దేశంలో అయితే ఇట్లా వెస్ట్ బెంగాల్ ఫస్ట్ స్టేట్ అనమాట. సెంట్రల్ లాస్ నుంచి చాలా వరకు ఆడవారి కోసం చాలా ఉన్నాయి, కానీ మన వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ టైం ఒక సవరణ అనేది తీసుకొని వచ్చి రేపు, గ్యాంగ్ రేపు, సెక్సువల్ క్రైమ్స్ ఇవన్నీ ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ చాలా పథకాలు ఉన్నాయి, శిక్షించాలి అని ఉంది, కానీ ఎన్ని చేసినా ఇవి జరుగుతూనే ఉన్నాయి. వాటిని గట్టిగా ఆపాల్సినటువంటి సిచ్యువేషన్ అయితే ఉందన్నమాట. ఎక్కడ ఎటువంటి పొరపాట్లు జరగకుండా ఆడవాళ్ళకి సేఫ్టీ ఇవ్వడం అనేది ఇంపార్టెంట్. సో ఇక్కడ వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలో అయితే ఇలా అపరాజిత బిల్ ఏదైతే ఉందో దాని ద్వారా మన సెంట్రల్ సెక్టార్లో, అంటే కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఇచ్చినటువంటి ఏవైతే పథకాలు ఉన్నాయో, అంటే ఏవైతే తీసుకొని వచ్చిందో గవర్నమెంట్, వాటికన్నా ఇంకా బెటర్గా వెంటనే శిక్ష పడే విధంగా, సో శిక్ష అనేది వెంటనే అమలు చేసే విధంగా ఇలా అనమాట. సో మన దిశ కావచ్చు, అంతకుముందు చూసినటువంటి చాలా నిర్భయ, ఇట్లాంటి వాటిలాగే అపరాజిత బిల్ అనేది ఇంకా ఎఫెక్టివ్గా ఉండాలని మనం కోరుకుందాం. సో డిఆర్డిఓకి సంబంధించినటువంటి ఒక న్యూస్ ఏంటంటే, డిఆర్డిఓ వాళ్ళు హెచ్ఈపిఎఫ్ షెల్ ప్రొడక్షన్ డాక్స్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇది ఒకటి మిసైల్ లాంటిది, అండ్ ఇది ఈ షెల్ ద్వారా ఏంటంటే ఇంకా బెటర్గా మారబోతుంది. ఎవరికి ఇచ్చారు అంటే డిఆర్డిఓ వాళ్ళు ఇండియన్ నేవీ కోసం ఈ యొక్క షెల్ ప్రొడక్షన్ అనేది చేయడం జరిగింది. అండ్ డిఆర్డిఓ వాళ్ళు ఇది ఎందుకోసం అంటే ఇది 30 mm అనమాట. 30 mm సైజులో ఉండేటువంటి హై ఎక్స్ప్లోజివ్ పెర్ఫార్మ్డ్ ఫ్రాగ్మెంటేషన్ షెల్ అనమాట. అంటే ఇవి బుల్లెట్స్ లాంటివి, అవి ప్రయోగించగలిగేటువంటివి, శత్రువుల మీద ప్రయోగించడానికి ఉపయోగించేటువంటి పెద్ద ఎక్స్ప్లోజివ్స్ అనమాట. అది ఇండియన్ నేవీ వాళ్ళకి డిఆర్డిఓ వారి తరపున ఇవ్వబడింది. అండ్ ఇక్కడ తీసుకొచ్చినటువంటి హై పెర్ఫార్మెన్స్ ఫ్రాగ్మెంటేషన్ షెల్ ఏవైతే ఉన్నాయో అవి AK-630 నేవల్ గన్ ద్వారా ప్రయోగించడానికి ఉపయోగపడుతుంది అనమాట. అంటే లైక్ బుల్లెట్స్ లాగా, బాంబుల్లాగా ఉంచి ఈ AK-630 అనేటువంటి మిషన్ గన్ ద్వారా శత్రువుల మీద ప్రయోగించడానికి ఉపయోగపడతాయి అనమాట. అండ్ ఇందులో ఏంటంటే సుపీరియర్ ఫ్రాగ్మెంటేషన్ అనేది ఇందులో బెటర్గా తీసుకొని వచ్చారు. అండ్ ఇది ఇండియన్ నేవీ కోసం ఇచ్చారు. సో ఇండియన్ నేవీ యొక్క అమ్ముల పొదిలో నథింగ్ బట్ అక్కడ మనకి ఇక్కడ ఏవైతే ఇండియన్ నేవీకి ఉన్నటువంటి మిసైల్స్ ఉన్నాయో వాటన్నిటిలో ఇది బెస్ట్గా ఉండబోతుంది. అండ్ డిఫెన్స్ పరంగా మనకి ఇటువంటి కొత్తగా తీసుకొచ్చేటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో డిఆర్డిఓ వాళ్ళు, అవన్నీ కూడా మన నేవీకి ఎక్కువగా ఉపయోగపడబోతున్నాయి అనమాట. అంటే నేవీలో ఉపయోగించేటువంటి ఏవైతే ఆయుధాలు ఉన్నాయో వాటన్నిటిలో కూడా ఇది బెటర్గా ఉండబోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ తీసుకున్నటువంటి AK-630 నుంచి ఒక HEPE
HEPF ఏదైతే మనం ఇక్కడ పెద్దది చెప్తూ ఉన్నామో మిషన్ టైప్ గన్ తోటి యూజ్ చేస్తున్నాం కదా, అది ఏంటంటే ఒక బాంబ్ లాంటిది. సో దాన్ని మనం ఒక శత్రువుల యొక్క నావల్ షిప్ మీద కనుక మనం ప్రయోగించామంటే అక్కడికి వెళ్ళిన తర్వాత హెవీ ఫ్రాగ్మెంటేషన్ ఉంటుందని చెప్తున్నారు. అంటే బాంబ్లో సో బాంబుని ప్రయోగించిన తర్వాత అది అక్కడికి వెళ్ళి చాలా ఫ్రాగ్మెంటేషన్స్ అంటే చాలా పీసెస్ కనుక వెళ్ళి అది హెవీగా ఎక్స్ప్లోడ్ అయిందంటే ఆ ప్లేస్ మొత్తం డ్యామేజ్ అవుతుంది అనమాట. సో ఎక్స్ప్లోజన్ అనేది బెటర్గా ఉన్నప్పుడు హైలీ ఎక్స్ప్లోజన్ అంటే ఎక్కువ పీసెస్గా పేలేటువంటి ఛాన్స్ ఉన్నప్పుడు ఎక్కువ ఉపయోగపడుతుంది అనమాట. సో బాంబ్స్ లాంటివి ఇట్లా ఏవైతే ఉన్నాయో అవి ఇండియన్ నేవీ వాళ్ళ యొక్క ఆయుధాల లిస్ట్లో బెటర్గా ఉండబోతుంది. సో ఇండియన్ ఆర్మీకి సంబంధించినటువంటి ఒక ప్రాజెక్ట్ అనమాట. దాని పేరు వచ్చేసి ప్రాజెక్ట్ నమన్. సో ఈ ప్రాజెక్ట్ నమన్ ఏంటంటే ఇంతకుముందు వర్క్ చేసి రిటైర్డ్ అయినటువంటి ఎవరైతే ఆర్మీ ఆఫీసర్లు ఉంటారో వాళ్ళని సపోర్ట్ చేయడం కోసం, వాళ్ళ పెన్షనర్స్గా ఎవరైతే ఇండియన్ ఆర్మీ నుంచి ఉన్నారో వాళ్ళందరినీ ఇందులో సహాయం చేయడమే, వాళ్ళందరికీ కావాల్సినటువంటి పెన్షన్ అందించడం కావచ్చు, వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిలో సహాయం చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. అండ్ ఇక్కడ ఇండియన్ ఆర్మీకి సంబంధించి ఈ ప్రాజెక్ట్ నమన్ ఏదైతే ఉందో దానివల్ల ఏంటంటే ఆల్రెడీ ఇందులో వర్క్ చేసి అంటే ఆర్మీలో వర్క్ చేసి రిటైర్డ్ అయినటువంటి డిఫెన్స్ పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా రావాల్సినటువంటి పెన్షన్ కావచ్చు, వాళ్ళకి రావాల్సినటువంటి మనీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా అందే విధంగా, లేదా తర్వాత వాళ్ళ రిటైర్మెంట్ తర్వాత వాళ్ళకి అందాల్సినటువంటి అమౌంట్, లేదా వాళ్ళు చనిపోయారు లేదా వాళ్ళ ఫ్యామిలీస్కి ఏదైతే సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ల్యాండ్ పరంగా గవర్నమెంట్ నుంచి ఏవైతే అందాలో అవన్నీ కూడా ఈజీగా అందే విధంగా, లేదా వాటిలో ఏదైనా డిఫికల్టీ కనుక వస్తే వాటిని త్వరగా తీర్చేసి ప్రాబ్లం లేకుండా వాళ్ళకి అమౌంట్ అనేది ఇచ్చే విధంగా ఈ యొక్క ప్రాజెక్ట్ నమన్ అనేది తీసుకుని వచ్చారు. ఇందులో ఇప్పుడు జనరల్గా ఉన్నటువంటి ఉపేంద్ర ద్వివేది గారు అండ్ వారి యొక్క సతీమణి సునీత ద్వివేది గారు ఉండి ఈ ప్రాజెక్ట్ నమన్ అనేది స్టార్ట్ చేశారనమాట. ఒక ఇనిషియల్ ఫేజ్లో భాగంగా అయితే మన దేశం మొత్తం మీద నియర్లీ 14 కామన్ సర్వీస్ సెంటర్స్ అనేవి ఫస్ట్ ఫేజ్లో భాగంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక 2-3 సంవత్సరాల్లోనే దేశం మొత్తం మీద కూడా 200 సెంటర్లు అనేవి ఏర్పాటు చేయబోతున్నారు. ఎస్పెషల్లీ ఈ సెంటర్లు ఎందుకోసం అంటే ఇండియన్ ఆర్మీలో ఎవరైతే వర్క్ చేసి రిటైర్ అయ్యారో ఆ రిటైర్డ్ అయినటువంటి వాళ్ళకి పెన్షన్స్ కావచ్చు, వాళ్ళకి అందాల్సినటువంటి సహాయాలు కావచ్చు, అవన్నీ కూడా టైం టు టైం అందే విధంగా చూసుకోవడమే ఈ యొక్క సర్వీస్ సెంటర్స్ యొక్క ముఖ్య ఉద్దేశం. ప్రాజెక్ట్ నమన్ ఎందుకోసం అంటే పెన్షనర్స్, అది కూడా ఆర్మీ నుంచి రిటైర్డ్ అయినటువంటి పెన్షనర్స్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రాజెక్ట్ నమన్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ నమన్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ వాళ్ళు రిటైర్డ్ అయినటువంటి వారి కోసం ఏర్పాటు చేయబడింది, వాళ్ళ ఫ్యామిలీస్ని సపోర్ట్ చేయడం కోసం. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏంటంటే మెయిన్లీ ఇక్కడ ఒక స్పర్శ్ అనేటువంటి ప్రోగ్రామ్ ఉంది ఎప్పటి నుంచో. ఆ స్పర్శ్ ప్రోగ్రామ్ ఏంటంటే సిస్టమ్ ఫర్ పెన్షన్ అడ్మినిస్ట్రేషన్ రక్ష. ఇది ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉంది. ఈ యొక్క స్పర్శ్ ప్రోగ్రామ్లో భాగంగానే పెన్షన్ని డిజిటలైజేషన్ చేయడం, డిజిటల్ పెన్షన్ సిస్టమ్ అనమాట. ఎక్కడి నుంచి అప్లై చేసుకోవచ్చు, పెన్షన్ అందాల్సినటువంటి ఆర్మీ ఆఫీసర్స్ వాళ్ళే ఈ ప్రాజెక్ట్లో భాగంగా వెంటనే చేసే విధంగా కూడా చేశారనమాట. అంటే వెంటనే పెన్షన్ సదుపాయాలు అనేవి వెంటనే అందడం కోసం. సో ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో డిఫెన్స్ కమ్యూనిటీలో వర్క్ చేసి, అంటే ఇక్కడ గవర్నమెంట్ యొక్క ఆర్మీ తరపున వర్క్ చేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆర్థిక సహాయం అనేది వెంటనే అందాలి. వాళ్ళ ఫ్యామిలీస్కి కూడా ఎప్పటికప్పుడు హెల్ప్ అనేది అందాలి. లేదా వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం కనుక వస్తే వాళ్ళకి అందాల్సినటువంటి పెన్షన్ అందటం లేదు, రిపోర్ట్లు రావడం లేదు, ఇటువంటి ఏదైనా సరే వెంటనే సాల్వ్ చేయడం కోసం ప్రాజెక్ట్ నమన్ అనేది తీసుకొని రావడం జరిగింది. సో అగ్రిషూర్ అండ్ కృషి నివేష్ అనమాట. అగ్రిషూర్ అండ్ కృషి నివేష్ ఏవైతే ఉందో వాటి యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ఈ పోర్టల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రీసెంట్గా లాంచ్ చేయడం జరిగింది. ఇది ఎందుకోసం అంటే అగ్రిషూర్ ఫండ్ ఏదైతే ఉందో ఆ ఫండ్ ఎందుకోసం ఇస్తున్నారంటే మన దేశంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా మార్చడం కోసం. ఎక్కడ దేనికోసం అంటే అగ్రికల్చర్ సో అగ్రిషూర్ ఏదైతే ఉందో అది ఒక న్యూ ఇనిషియేటివ్ అనమాట. ఎందుకోసం అంటే అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని బెటర్గా మార్చడం కోసం. అంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మీద ఏవైతే కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయో అవి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ పరంగా ఏవైతే ఇస్తున్నామో వాటన్నిటిని ఎప్పటికప్పుడు చెక్ చేయడమే అగ్రిషూర్ ఫండ్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట.
అండ్ కృషి నివేష్ పోర్టల్. సో కృషి నివేష్ పోర్టల్ ఏదైతే ఉందో అది ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ అనమాట. ఇందులో ఏంటంటే అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ పరంగా ఎన్ని ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, ఎందుకోసం ఇన్వెస్ట్మెంట్లు అంటే ఫార్మర్స్ని సపోర్ట్ చేయడం కోసం, రైతుల కోసం సపోర్ట్ అనేది ఇవ్వడం కోసం ఈ అగ్రికల్చర్ని ఏ విధంగా మార్చాలి, ఇంకా ఎంత అమౌంట్ అనేది రైతుల కోసం కేటాయించాలనేది ఇందులో ముఖ్య ఉద్దేశం అనమాట. పర్పస్ వచ్చేసి ఇందులో బ్యాంకులు కావచ్చు, ఏవైతే గ్రూప్స్ ఉంటాయో రైతులకి ఆదాయాన్ని ఇచ్చేటువంటి గ్రూప్స్ ఉంటాయో వాటన్నిటినీ కూడా అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కిందకి తీసుకొని వచ్చి నాబార్డు కావచ్చు, ఇవన్నీ చిన్న చిన్న బ్యాంకుల ద్వారా రైతులకి సహాయం అందించాలి. సో వాటిలో భాగంగానే ఈ అగ్రిషూర్ ఫండ్ అనేటువంటి స్కీమ్ ఒకటి, అంటే ఇవి 2 పోర్టల్స్ అనమాట, ఆన్లైన్ పోర్టల్స్. అండ్ కృషి నివేష్ పోర్టల్, ఇవన్నీ కూడా రైతుల కోసం కేటాయించింది అనమాట. ఇందులో అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం, అంటే వాళ్ళు బిందు సేద్యంలోకి వెళ్ళాలంటే వాళ్ళకి కొంత అమౌంట్ అనేది కావాలి. సో దానికి కావాలంటే ఈ యొక్క అగ్రిషూర్ ఫండ్లో కనుక వాళ్ళు అప్లై చేసుకుంటే వస్తుంది. సో కృషి నివేష్ పోర్టల్ కూడా ఇటువంటిదే. సో ఇందులో ఏంటంటే అగ్రికల్చర్కి రైతులకి పెట్టుబడి సాయం అనేది అందించడం కృషి నివేష్ పోర్టల్లో మెయిన్గా ఉంటుంది. సో ఇలా రైతుల కోసం ఏర్పాటు చేయబడినటువంటి 2 ప్రాజెక్టులు, 2 పోర్టల్స్, అగ్రిషూర్ ఫండ్ ఒకటి, కృషి నివేష్ పోర్టల్ ఒకటి. అండ్ ఇది ఎందుకోసం అంటే పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ కూడా ఇందులో ముఖ్యంగా ఇవ్వబడింది. అంటే రైతులకి వాళ్ళ యొక్క గుర్తింపు ఏంటంటే, వాళ్ళ రికగ్నిషన్ ఏంటంటే వాళ్ళు పంట కాలం పూర్తయిన తర్వాత వాళ్ళ పంటని అమ్ముకునే విషయంలో కావచ్చు, వాళ్ళని అమ్ముకున్న తర్వాత వాళ్ళకి సరైనటువంటి విధంగా మద్దతు ధర లభిస్తుందా లేదా అవి కూడా చెక్ చేయడం అనేది ఇందులో ముఖ్యంగా తీసుకొని వచ్చారనమాట. పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్మెంట్ అనేది కూడా ఇందులో మెయిన్గా ఇవ్వబడింది. సో ఎయిర్ మార్షల్ అనమాట, ఎయిర్ మార్షల్ ప్రజెంట్ తేజేందర్ సింగ్ గారు అనమాట, ఆయన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా నియమితులయ్యారు. సో ఎయిర్ మార్షల్గా ఉన్నటువంటి తేజేందర్ సింగ్ గారు డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా నియమితులు అవ్వడం జరిగింది. అండ్ తేజేందర్ సింగ్ గారు ఎవరైతే ఉన్నారో ఆయన డిప్యూటీ చీఫ్గా నియమితులయ్యారు ఎయిర్ స్టాఫ్లో. అండ్ ఈయనైతే ఇప్పటి వరకు 4500 ఫ్లయింగ్ అవర్స్ అనే ఉన్నాయి. ఇది చాలా పెద్ద విషయం అనమాట. 4005 గంటల ఫ్లయింగ్ అవర్స్ ఉండడం అంటే ఆయన చాలా ఎక్స్పీరియన్స్డ్ అనమాట పర్సన్. అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ యూనిట్స్ పరంగా కూడా ఆయన ఎన్నో ఫైటర్ జెట్స్ అనేవి స్క్వాడ్రన్లో ఆయన వర్క్ చేయడం జరిగింది. అండ్ ఫైటర్ స్క్వాడ్రన్లో వచ్చేసి రేడార్ స్టేషన్ వర్క్ చేశారు. అండ్ ప్రీమియర్ ఫైటర్ బేస్లో కూడా ఆయన వర్క్ చేయడం జరిగింది. ఎయిర్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ జమ్మూ అండ్ కాశ్మీర్, అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉన్నటువంటి ఎయిర్ ఆఫీసర్గా కూడా ఆయన కొంతకాలం వర్క్ చేయడం జరిగింది అనమాట. ఆయనకి వాయుసేన మెడల్ కూడా రావడం జరిగింది 2007 సంవత్సరంలో. అండ్ దాంతోపాటు అతి విశిష్ట సేవా మెడల్ అనేది 2022లో ఆయన తీసుకొని రావడం జరిగింది. అలా ఆయన ఎయిర్ మార్షల్గా ఉన్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో తేజేందర్ సింగ్ గారు, ఆయన్ని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్గా నియమించడం జరిగింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియోని ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే నా వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు నా వీడియోస్ ఏ విధంగా అనిపిస్తున్నాయో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్